ఆ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు. ఆయన మనం పట్ల కృప చూపిస్తూ ఆయన వాత్సల్యతని ఎప్పటికప్పుడు మరి మనకి ఆ, కనపరుస్తూ ఉన్నాడు. అంటే మనకి క్రియారూపంగా మన ప్రార్థన విజ్ఞాపన ద్వారా మన జీవన స్థితిని బట్టి మన దినచర్యని బట్టి ఆయన మనకి మేలు చేసే గొప్ప తండ్రిగా, గురువుగా, దైవంగా మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మని శక్తికి ఆయన మనల్ని వివేకులుగా ఉన్నట్లుగా మరి నడిపించడానికి, మనల్ని ఏర్పరచడానికి. కాబట్టి మనం మరి దేవుని యందు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మనకి కలిగిన జ్ఞానాన్ని అనేకులకి పంచాలి. జ్ఞానం లేకుండా చాలామంది తిరుగులాడుచూ ఉంటారు, కానీ మనకు కలిగిన జ్ఞానాన్ని అనేకులకి పంచాలి. అలా పంచినప్పుడే మనం మానవత్వం కలిగిన వారు, మానవ జన్మ ఎత్తినందుకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఇక్కడ మనం ఈ లోకములో పుట్టాం తల్లిదండ్రుల ద్వారా, లేదంటే దేవుని కృపా వరముల ద్వారా తల్లిదండ్రులకు పుట్టాం. ఈ పుట్టిక ఎలాంటి స్థితిలో మనం జన్మించాం, ఎలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాం, ఎలాంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం, ఎలాంటి స్థితిలో మనం చచ్చిపోతున్నాం, ఎలాంటి స్థితిలో మనం ఇప్పుడు మనుషులమై వ్యతిరేకంగా ఉంటున్నామో మరి ఒకసారి గమనించాలి, ఆలోచించాలి కూడా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం సాధ్యమే. ఆయన చిటికేస్తే మనుషులందరూ మారిపోతారు. కానీ ఇక్కడ పరిపక్వం చెందాలి, అవగాహన ఉండాలి, ప్రతి దాని మీద ఒక పట్టుదల ఉండాలి, ప్రతి ఒక్క వ్యతిరేకమైన శక్తుల మీద నీకు దాన్ని అనగదొక్కే శక్తి, అధికారం ఉండాలి. ఉంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటకి మనం లోబడగలం. ఎలా లోబడగలం అంటే, ఆయన మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానించి దాన్ని జ్ఞాపం చేసుకొని నెమలు వేసుకొని ప్రార్థించే యోధులుగా ఉండాలి. ఉదాహరణకి మనం కొద్ది వాక్యం దేవుని ద్వారా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయునుగాక. యోహాను సువార్త 8:31 చదివిస్తున్నాను, వినండి ఒకసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచి ఉండిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. సత్యమును ఎలా గ్రహిస్తారు? ఇక్కడ యూదులు అనగా ప్రజలందరూ, అంటే పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేలు దేవుడు కాబట్టి యూదులు, వాళ్ళలో నుంచి యూదులు రాజు అని, యూదులు దేవుడు అని చెప్పి యెహోవాని గురించి బైబిల్లో రాసి ఉంది కదా. అంటే ఇక్కడ అప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను, అప్పుడు ధర్మశాస్త్రం, అప్పుడు కృపశాస్త్రం, అంటే కృపాకాలం. ఇప్పుడు కృపాకాలం, కృప చూపిస్తూనే ఉంటారు, కరుణిస్తూనే ఉంటారు. ఎందుకని? అవతల వాళ్ళని మనం ఏమాత్రం బాధ పెట్టకూడదు. మనం ఎలా ఉన్నామో అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలి. ఈ స్వభావం కలిగి ఉంటే మనం ఆటోమేటిక్గా దేవుని యందు విశ్వాసులై ఉన్నాం. విశ్వాసులు ఎలా ఉండాలి? మాకు తెలియదు కదా, మేము ఎలా దాన్ని అనుసరించాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ వాక్యం 1-2 రోజులు చెప్పే వాక్యం, దేవుడు మనతో మాట్లాడిస్తే ఇంకా వారం రోజులు కూడా చెప్పే వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని దినచర్యగా మనం ముందుకు కొనసాగించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తారు.
ఆ సహాయాన్ని మనం నమ్మాలి, అంటే నమ్మిక ఉంచాలి. నమ్మిక లేకపోతే ఏది మన దగ్గరికి రాదు, ఏది సాధించలేము. ఈరోజు ప్రజలు మేము ఈ లోకస్తులు, మీరేమో ఎక్కడి నుంచో వచ్చారు, మీ మతం వేరు, మా కులం వేరు, మా మతం వేరు అని చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా నవ్వు వస్తుంది. నవ్వాలి, నవ్వే మాటలు మాట్లాడుతున్నారు. నేను భారతీయుడిని, నేను ఈ దేశంలో పుట్టాను, ఈ దేశంలో అమలాపురం అనే గ్రామంలో నేను పుట్టాను, నేను జన్మించాను అన్నమాట. ప్రతి ఒక్కరు వారు వాళ్ళ గ్రామంలో పుట్టినవారే, వాళ్ళ పట్టణాల్లో పుట్టినవారే. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మన పుట్టక ఈ దేశంలోనేదే కదా, ఎక్కడి నుంచో వలస వచ్చింది అయితే కాదు. వలస వచ్చేవారు అధికారంగా ఈరోజు చాలామంది ఉన్నారు, అయితే వాళ్ళని మనం అంటలేదు. ఎవరినైనా సరే ఈ ప్రపంచంలో మనకి హక్కు ఉంది, దేవుని పిల్లలుగా మానవ జనం నిత్యం కాబట్టి ఏ దేశానికైనా వెళ్ళొచ్చు. కానీ ఆ దేశ వనరుల నిమిత్తం కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని సర్వీసెస్ మనం తీసుకోవాలి, పర్మనెంట్ అయ్యి తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, అలాగే అర్హత పొంది ఉండాలి కొన్ని దేశాలకు వెళ్ళాలంటే. మన ఇండియా దేశంలో ప్రతి దిక్కుకి వెళ్ళొచ్చు, అలాగని వెళ్ళి మనం మన ఇష్టారాజ్యంగా వేరే కంట్రీకి వెళ్ళాలి అనే ఆలోచనతోటి వేరే కంట్రీకి వెళ్ళాలంటే అది మనం వెళ్తాం. ఏమీ లేకుండా కూడా చాలామంది వెళ్తారు, నా దగ్గర స్థితి లేదు కదా అని. అది దొంగతనం, లేదంటే అది దౌర్జన్యంగా వెళ్ళినట్టు, మోసం చేసి వెళ్ళినట్టు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఉన్నా అది ఎవరికొకరు దొరికినప్పుడు పరువు పోతుంది, లేదంటే జైల్లో పెడతారు, పరువు నష్ట జాబ్ వేస్తారు, లేదంటే అధికార దుర్వినియోగం చేశాడు, ఈ వ్యక్తుల్ని ఈ దేశం పంపించింది కాబట్టి ఈ దేశానికి ఈ కీర్తి రావాలి అని అప్పుడు దేశం మీద వేస్తారన్నమాట. అక్రమంగా ప్రజలను ఇక్కడ తోలేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం యేసు ప్రభువుని ఎలా విశ్వసించాలి, మనం ఎవరు అని మనం ఒకసారి గ్రహించుకుంటే, యూదులు ఈ రోజుకి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. అలాగే ఇక్కడ ఎవరు, నేను, మీరు ఇండియా దేశంలో పుట్టున్నాం. ఇక్కడ పవిత్రులుగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉంటే ఆయన శిష్యులుగా మనం ఉంటాం. సత్యమును గ్రహించగలం. కాబట్టి సత్యాన్ని గ్రహించే వాళ్ళుగా నా తోటి మానవులు, నా తోటి ఆంధ్రప్రదేశ్ జనాలు, అలాగే వేరే రాష్ట్రాలకు సంబంధించిన, ఇదే నా భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలి అంటే సానుకూలమైన భావజాలానికి రావాలి. ఎందుకు ఈరోజు ఎవడో పార్టీ వాడి స్వభావం కోసం మీది ఈ కులం, మాది ఈ కులం, మీది ఈ కేస్ట్, మాది ఈ కేస్ట్ అన్నారు. అదే రైతు ఎవరో తెలుసా? రైతు పండించే కాయగూరలు తెలుసా? మనం యూజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తయారు చేశారు? మనం వాడుతున్న వనరులు ఎక్కడి? మనం ప్రస్తుతం ఉన్న ఈ ఒక వసతులు ఎవరిచ్చారు? ఏ దేవుడైనా వచ్చి చేశాడా? ఏ దేవుడు చేయలేదు. నిర్మించేలాగా జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి. ఏమైపోయింది ఈ జ్ఞానం అంతా? ఈ జ్ఞానం ఎక్కడ పెట్టేశారు? ఈ జ్ఞానాన్ని మీరు ఎలా కప్పెట్టేసుకున్నారు, ఎలా దాచుకున్నారు, ఎలా దాన్ని వినియోగించలేదు? మీరు ఒకసారి గమనించుకోవాలి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చెయ్యను. సత్యం అంటే ఏంటి? తెలుసుకోవాలి, నిజమే చెప్పాలి, నిజమే మాట్లాడాలి, పవిత్రంగా, యథార్థవంతంగా, ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వం అమ్ముతున్న వైన్ షాపుల్లో ఎంతమంది ఉంటున్నారు? ప్రభుత్వం అమ్ముతున్న ఈ సిగరెట్లు అయ్యి ఎంతమంది తాగుతున్నారు? ప్రభుత్వం మరి పెడుతున్న
ఈ యొక్క జూదాలు, బెట్టింగ్ యాప్స్, ధనాన్ని పాడు చేసే ఈ యొక్క బ్యాంక్స్, ఎవరెవరికో దోచిపెట్టే బ్యాంక్స్, ప్రభుత్వం ఎన్నున్నాయి. ఇవన్నీ మీరు గమనించట్లేదా? నా కులము, నా మతము, నా వర్గము, నా ఒక ఇంటి వారు అంటున్నారు. ఒక్కొక్క కాలం వస్తే ఎవరో చెప్పలేం. భూకంపం వస్తుంది, 10 మంది కుటుంబంలో 9 మంది చనిపోయారు ఏదో రకంగాను. ఆ ఒక్కడ మిగిలితే ఇప్పుడు ఆడి కుటుంబం ఏమైపోయినట్లు లెక్క? ఆడి కుటుంబం వచ్చి ఆయన రక్షించిందా? 9 మందిని నేను రక్షించాడా? ఎందుకు వాళ్ళు చనిపోయారు? భూకంపంలో చనిపోయారు. ఇప్పుడు వీడు ఒక్కడ మిగిలాడు, వీడు కూడా కాసేపులో చనిపోతున్నాడు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆలోచన ఏంటి? దాసులుగా మనం ఉండకూడదు అని దేవుని ఆంక్ష, ఆలోచన. మనం స్వతంత్రులుగా ఉండాలి. మీరు స్వతంత్రులుగా బతుకుతారు. వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. మేము నీతిమంతులమే కదా, నువ్వు మరీ గుచ్చి ఎందుకు చెప్తున్నావు నీతిమంతులం కాదని? నీతిమంతులమే మేము కూడాను అని చెప్పుకోవచ్చు చాలామంది బయట. ఇక్కడ బైబిల్లో ప్రశ్నిస్తారు, అడుగుతారు, చెప్తారు. అల్పమైన బయట గ్రంథాల్లో దాన్ని ప్రశ్నించలేరు. మీరు ఎలా ఉన్నా అలా ఉన్నా పర్వాలేదంట. దాన్ని ఇక్కడ ఖచ్చితం. ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలి, డాక్టర్ దగ్గర కంపౌండర్గా చేస్తే డాక్టర్ అయిపోతామా? ఆర్ఎంపీ కూడా అవ్వలేము. ఆర్ఎంపీకి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ ఏవో నీకు తెలుస్తాయేమో నీ దగ్గర ఉన్న గ్రాడ్యుయేషన్ ద్వారా, నీకున్న తెలివి ద్వారా. అంతేగాని ఆపరేషన్లు చేసి అంత సత్తా నీకు రాదు, ప్రిపరేషన్ రాసి అంత సత్తా నీకు రాదు. ఒకవేళ నువ్వు రాసినా నీకు తెలిసిన 2-3 రాయగలవు, కానీ మిగతా అన్నింటికి నువ్వు రాయలేవు. నీకు ఏమైనా శక్తులు ఉండాలి, పవర్స్ అంటారు కదా. అదంతా జరగలేనిది, అదంతా జరగదు. ఒకవేళ జరిగినా ఏదో రోజు ప్రభుత్వం వచ్చి పట్టుకుంటుంది. వివేచన జ్ఞానం దీన్నే అంటారు. దీన్ని వివేచన జ్ఞానం అంటారు. కాబట్టి మంచివారుగా ఉండమని మీరు ఎందుకు చెప్తున్నారు? చెడ్డవారమా మేము అని చాలామంది అడగచ్చు. నిజమే, ఈ ప్రభుత్వం ద్వారా, ఈ ప్రభుత్వాల ద్వారా, ఈ యొక్క అన్యాయపు ప్రజల ద్వారా, అక్రమ ప్రజల ద్వారా, మోసం చేసే ప్రజల ద్వారా చాలామంది నాశనం అయిపోతున్నారు. స్కూల్ పిల్లలు, యవనస్తులు, అంటే కాలేజీ చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళ ఒక కుటుంబానికి సపోర్ట్గా ఉండాల్సిన వారు కూడా ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులను వ్యతిరేకించి, అలాగే పిల్లల్ని వ్యతిరేకించి, బంధువుల్ని, మరి అలాగే సమాజాన్ని వ్యతిరేకించి బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్త్రీకి వివాహం అయింది, పిల్లలు పుడతారా? పురుషుడికి వివాహం అయింది, పిల్లలు పుడతారా? పురుషుడికి అసలు సంసారం కుదురుతుందా? స్త్రీకి కూడా సంసారం కుదురుతుందా? అవ్వదు. అదంతా భూమికి వ్యతిరేకం, పుట్టకకి వ్యతిరేకం. దేవుడు స్త్రీకి పురుషుడికి స్త్రీ కనవేశాడు. అంతేగాని జంతువులకి పురుషుడు, ఇంకొక జంతువులకి స్త్రీ అని ఎక్కడ వేయలేదు. మీరు గమనించుకోవాలి. కాబట్టి విజ్ఞానము కలిగి ఉండాలి, వివేకముతో మాట్లాడాలి, వివేకం కలిగి ఉండాలి. వివేకంతో మనం ప్రతి ఒక్కదాన్ని గ్రహించి చదవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. రేపటి దినాన్న మనకి ఇంకా స్పష్టంగా అర్థమైనట్లుగా దేవుడు మనకి ఇంకా బహుగా సహాయం చేస్తారు. ఆ సహాయాన్ని మనం గౌరవించి, ఆ సహాయానికి మనం లోబడి, ఆయన మాటలను మనం విని ముందుకు కొనసాగుదాం. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడును నివాసము చేయును. నిజమే కదా. ఒక పనివాడిని పెట్టుకుంటే ఎప్పుడు ఉండడు.
అదే కుమారుని నువ్వు నీ దగ్గర పెట్టుకో, ఎప్పుడు ఉంటాడు. దేవుడు ఎప్పుడు మన దగ్గర ఉంటాడు. స్నేహితుడు ఉండడు, అప్పిచ్చేవాడు ఉండడు. అర్థమైందా? దేవుడు ఎప్పుడు ఉంటాడు మనకి. దేవుడు ఎప్పుడు తోడుంటాడు, కానీ సహాయం చేసేవాళ్ళు ఎప్పుడు తోడుండరు. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. కుమారుడికి మీరు వ్యాపారం వదిలేసి వెళ్ళిపోవచ్చు, కుమారుడికి మీ కుటుంబం వదిలేసి వెళ్ళిపోవచ్చు. దాసుడికి మీ వ్యాపారాన్ని, మీ కుటుంబాన్ని వదిలి వెళ్ళలేరు. అలా వెళ్తే మీరు దెబ్బతింటారు, ఒకటి వ్యాపారంలోనూ లేదంటే సంసార జీవితంలోనూ కదా. ఇది జగమైన సత్యం. దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు మనకి, ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు కూడా నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కానీ మీరు గమనించేలాగా మీరు ఉండాలని నా ఆశ. పరిశుద్ధాత్ముడి దగ్గర మీరందరూ ప్రేరేపింపాలని నా ఒక కోరిక. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. దేవుడు మీ అందరినీ ప్రేమగా చూసి మంచిగా మీరు క్రమశిక్షణగా నడాలి, మీరు క్రమశిక్షణగా మీరు ఉండాలి. తోటి పౌరులకి, తోటి పౌరురాలకి, అంటే మీ ఎదురుగా ఉన్న ప్రతి మానవులకి, ప్రతి ఒక్క సంబంధానికి, కుటుంబ సంబంధానికి, అలాగే స్నేహ సంబంధానికి మీరు విధేయులు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఇక్కడ తండ్రుల ద్వారా వచ్చిన కోపం, ఈ యొక్క భూమి మీద ఉన్న ఆ ఒక ఆకర్ష, ఓర్వలేనితనం, మోసం, వంచిన, వ్యసనాలు, ఏమాత్రం జ్ఞానం లేనితనం, అజ్ఞానంగా నడుచుకునే ఆ ఒక భావజాలన, ఇవన్నీ మనకి వచ్చాయంట. కానీ దేవుడు మనకిచ్చేది ఏంటో చూసారా? పరలోకం జ్ఞానాన్ని ఇస్తున్నాడు, తండ్రి ఏమో భూలోకం జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అంటే యెహోలోకంలో మనం శరీరం ఇచ్చిన తండ్రులు ఏం చేశారు? భూలోకం జ్ఞానం ఇస్తున్నారు. అది మంచిదా చెడ్డదా అని మనమే ఆలోచించుకోవాలి. ఇస్తాడు. నువ్వు బతకరా బాబు, నువ్వు బతకడానికి బాగా చదువుకోరా, నువ్వు చదువుకొని బాగా ఉద్యోగం చేయరా, అప్పుడే నువ్వు బతుకుతావు, నీ బ్రతుకు నువ్వు బతుకుతావు అంటారు. ఇక్కడ దేవుడు అలా కాదు, నువ్వు బ్రతుకు, కానీ పవిత్రంగా బతుకు, యథార్థంగా బతుకు, మంచి ఉద్యోగం నువ్వు చేయి. ఆ ఉద్యోగం చేస్తేనే దేవుని కోసం తెలుసుకో, దేవుని కోసం చెప్పు. ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. పుట్టాం, దేవుడి కోసం తెలియదు, ఏమీ తెలియదు, ఎవడో ఏదో కామెంట్స్ పెడతారు, ఎవడో ఒకరు వీడియో చేస్తాడు, ఎవరో ఒకరు ఒక రివ్యూలు ఇస్తాడు. ఆ రివ్యూలకి మీరు సంకలు గుద్దుకుంటూ మీలో ఉన్న కోపాన్ని, మీలో ఉన్న అమాయకత్వాన్ని, మీలో ఉన్న మూర్ఖత్వాన్ని, మీలో ఉన్న ప్రతి ఒక్క భావజాలాన్ని దాంట్లో రుద్దేస్తారు, టైప్ చేసి పెట్టేస్తారు. ఒక్కడైనా ఆలోచించారా? ఆలోచించాలి. చెంచాలి అంటే ఏంటి? ఎందుకని వచ్చింది? ఆలోచించాలి, జ్ఞానము ద్వారా ముందుకు వెళ్ళాలి. ఆలోచించటం అంటే శోధించి, తెలుసుకొని, పరిశోధించి చెప్పాలి. ఆలోచించమంటే అందుకే అని వచ్చింది అక్కడ. చించడం, ఆలోచించాలి, ఆలోచించాలి, ఆలోచన చెప్పాలి. ఇంత జ్ఞానం కలిగి ఉండాలి. ఆలోచన అన్న మాటే జ్ఞానం కలిగి ఉండాలి. ఆడికి హిందీ వచ్చు, నీకు తమిళ్ వచ్చు, నాకు తెలుగు వచ్చు, నీకు ఉర్దూ వచ్చు, నీకు ఇంకోటి ఆంగ్లం వచ్చు, నీకు గుజరాతీ, మరాఠీ, ఇవన్నీ వచ్చు లాంగ్వేజ్. సో వాట్? మనందరం ఒకటే కదా. వాడు ఆ ప్రాంతంలో ఎండ, మన ప్రాంతంలో చల్లదనం, వేరేవాడి ప్రాంతంలో సముద్రం, వేరేవాడి ప్రాంతంలో గోదావరి, వేరేవాడి ప్రాంతంలో కొండలు, వేరేవాడి ప్రాంతంలో ఎడారి, వేరేవాడి ప్రాంతంలో పంట, మంచి సాగు చేసే భూములు. ప్రాంతాన్ని బట్టి కొన్ని వనరులు వస్తూ ఉంటాయి. ఈ వనరులు అక్కడికి వెళ్తాయి, ఆ వనరులు ఇక్కడికి వస్తాయి. అంటే ఇక్కడ మనకి నిత్యార వస్తువుల ద్వారానే దేవుడు తెలియజేస్తున్నాడు మీరందరూ కలిసే ఉండాలని. ఆహార పదార్థాలే కలిసి ఉంటున్నప్పుడు మనుషులు నువ్వు అక్కడ వాడువు, ఇక్కడ వ్యాపారం చేయకూడదు, నువ్వు ఇక్కడ వాడువు, నువ్వు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేయకూడదు చెప్పే రైట్స్, ఆలోచించే ఆ వంకర ఆలోచన మీకు ఎందుకు?
దేవుని అనుసరించాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని యందు మీరు పవిత్రులై ఉండాలి, దేవుని తెలుసుకోవాలి. సో మనకు తెలుసున్న వాళ్ళు మన పూర్వీకులు ఏదో మనకు చెప్పారు. నాకు చెప్పారు. నాకు ఏమని చెప్పారు? నాకు పలానా దేవుడు ఉన్నాడు, పలానా దేవుడు ఉన్నాడు. నాకు నిజంగా ఇప్పుడు కూడా చదువు చాలా తక్కువ. నేను ఎంతో దేవుడి దగ్గర నేర్చుకొని శోధించి కొద్ది కొద్దిగా అలా అభివృద్ధి చెంది నేను బాగా నేర్చుకున్నాను. చదివింది 10th క్లాస్ అయినా సరే దానికి